నమస్తే. స్టూడియో 18 న్యూస్ ప్రెజెన్స్ తెలంగాణ ఎక్స్ప్రెస్ని మనం ఇప్పటివరకు చూస్తూనే వస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సంబరాల్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎలక్షన్ ఎక్స్ప్రెస్ని కొనసాగిస్తున్నాం. మరి దీని సందర్భంగా చేపడుతున్నటువంటి మాటా ముచ్చట కార్యక్రమంలో ప్రతిరోజు ఒక విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తున్నటువంటి మాటా ముచ్చట ఈరోజు మరో విశిష్ట అతిథితో కూడా మీ ముందుకు వచ్చింది. మరి ఆయనతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చేద్దాం. ముఖ్యంగా కూడా ఈ వ్యక్తి గురించి చెప్పుకోవాలి అంటే దాదాపు దశాబ్దం కాలం క్రితం కూడా ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయన రాజకీయం గురించి తెలియనటువంటి పరుడు అంటే ఉండరు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇలాంటి ఈ సందర్భంలో ఇప్పుడు జనసాయనాని బాటలో జనం తోడుగా నేను నిలవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో కూడా ముందుకొచ్చినటువంటి జననేత ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయన ఎవరూ కాదు, అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొనతాల రామకృష్ణ గారు. మరి ఆయనతో మాట్లాడి మరి ఆయన మాట ముచ్చట ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎలా సాగుతోంది ప్రచారం? అవుతుందండి, బాగా జరుగుతుంది. ప్రజలైతే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒక దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి రాజకీయ ఆరంగేట్రం చేసినట్టుగా కొనతాల గారు మరి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ కనబడుతున్నారు. సో ఇలాంటి వాతావరణం ఎలా ఉంది? అసలు ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ప్రజలు ఇంత రిసెప్టివ్గా ఆహ్వానిస్తారనేసి అయితే అనుకోలేదు నేను. ఎందుకంటే 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. నేను ఉత్తరాంధ్ర చర్చా వేదికతో ఒక 5 సంవత్సరాలు చేసిన. కోవిడ్ తర్వాత అయితే యాక్టివిటీస్ నేను చేయలేదని చెప్పాలి. అయినప్పుడు కూడా ప్రజలు చాలా స్వాగతిస్తూ చాలా ఆనందంగా మళ్ళీ వచ్చారు. మీలాంటి వాళ్ళు కావాలని వాళ్ళు స్వాగతిస్తున్నారు ప్రతి గ్రామానికి వెళ్ళా. నేనైతే ముందు జనరేషన్ గ్యాప్ ఉంటుందేమో, అసలు నేనైతే రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నాను. చాలా మటుకు పైకి ప్రకటించలేదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల పోటీ కూడా ఉండాలనే ఆలోచన అయితే కూడా లేదు నాకు. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి పిలుస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళు కూడా రావాలి, మనం కలిసి పోరాటం చేద్దాం అని ఆయన నిస్వార్థ రాజకీయాలు అయితే నాకు పూర్తిగా ఇష్టపడి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమకాల రాజకీయాల్లో అటువంటి నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి తన వ్యక్తిగత ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా 2014 నుంచి ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఈ 19 తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఒంటరి పోరాటంతో వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ అట్లా వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే అందరూ కలిసి ప్రతిపక్ష ఓటు విడిపోకూడదు అనేటువంటి ఆలోచనతో టీడీపీతో చేతులు కలిపి, టీడీపీ జనసేన ఒకటే కూడా సరిపోదు, బీజేపీ కూడా ఉండాలి, ఈ పొత్తులో భాగస్వామ్యం అవ్వాలి, అప్పుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో తీసుకున్నటువంటి ఆయన నిర్ణయాలు, ఆయన పోరాట పటిమ, నిస్వార్థ రాజకీయాలు అవి నాకు ప్రభావితం చేశాయి. వారిని పిలుపు కూడా నాకు మా ఇద్దరు విధానాల్లోనూ మా ఇద్దరి ఆలోచన కూడా కలవడం వల్ల కలిసి ప్రయాణించేటువంటి పోరాట స్ఫూర్తి పోరాటం చేసే స్ఫూర్తి ఉంది నాకు కూడా. మొదటి నుంచి నా రాజకీయ జీవితమే పోరాటంతో మొదలైంది. నేను రాజకీయం రాకముందే పోరాటంతో మొదలైంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద కొన్ని చర్యల వల్ల. ఈయన కూడా అదే పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఉంది. ఇటువంటి వ్యక్తి భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకుడిగా ముందుకు నడిపించగలిగే శక్తి ఉన్నటువంటి నాయకుడిగా గమనించాను. అందుకే అటువంటి వ్యక్తితో కలిసి వెళ్ళాలి, కలిసి నడవాలి అనేటువంటి ఆలోచనతోనే, ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి ముఖ్యంగా అనే ఆలోచనతోనే జనసేనలోకి రావటం, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అన్నది. ముఖ్యంగా కూడా చూసుకుంటే 3 తరాల రాజకీయ వ్యవస్థని గమనించినటువంటి నాయకుడిగా కొనతాల రామకృష్ణ అందరికీ సుపరిచితుడే. మరి అలాంటి ఈ సందర్భంలో అప్పటి రాజకీయానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయానికి జరుగుతున్నటువంటి తేడా. అప్పటి రాజకీయం పూర్తిగా అభివృద్ధి ఎజెండాతో జరిగే రాజకీయం, అభివృద్ధి సంక్షేమం సమపాల్లో తీసుకెళ్లే రాజకీయం అప్పుడు చూసాం. ఎంత కాదన్నా కాస్తా కోస్తా విలువలతో కూడుకున్న రాజకీయం కూడా ఉండేది.
ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎగ్జిక్యూటివ్ కూడా ఆ విధంగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తొంగలోకి తొక్కే విధంగా ఉంది. అసలు రాజ్యాంగ విలువలు ఎక్కడ కనిపించట్లేదు. అదొకటే కాదు, ఇక్కడున్న ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ స్థాయిలో దిగజారేటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గతంలో మేము ఎప్పుడు చూడలేదండి. గత 35 సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏదో 1-2 స్టే ఇన్సిడెంట్స్ ఉండేవి, కానీ ఇది ఏకంగా పూర్తిగా వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు. ఒక పోలీస్ రాజుగా ఒక ప్రభుత్వం ఉండడం అన్నది ఎక్కడో అటవిక సాంప్రదాయాల్లో ఎక్కడో చూసాం తప్పితే ఇప్పుడు బీహార్లో కూడా ఇంత ఘోరంగా జరిగినటువంటి పరిస్థితులు అయితే చూడలేదు. అక్కడ కూడా జరిగాయి, బీహార్ కానీ యూపీ కానీ గతంలో ఉండేవి. ఇప్పుడైతే అక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు. మన పోలీసింగ్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు గర్వంగా. ఆంధ్ర పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి గ్రేహండ్స్ కానీ ఇక్కడ ఇనిషియేటివ్స్ పై రాష్ట్రాలు తీసుకున్నాయి. ఆ స్థాయి విలువలు ఉండేవి. అధికారులు కూడా అట్లా ఉండేవారు, అంత గౌరవంగా ఉండేది. మీకు రాజకీయ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ అధికారులు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఎంత దిగజారి పరిస్థితులు. హైకోర్టులో ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రావటం అన్నది ఈ వ్యవస్థ ఇటుదా వెళ్తుందా అన్నది భయపడే పరిస్థితికి వచ్చిందండి. సో మొత్తం మీద చూసుకుంటే 1989లో 9 ఓట్లతో గెలిచి సింగిల్ డిజిట్తో, అంటే కేవలం ఇవాళ రాష్ట్ర రాజకీయాల్ని కాదు దేశ రాజకీయాల్ని కూడా ఒకసారి కొంతల వైపుగా తిప్పుకున్నటువంటి మీరు, మరి ప్రస్తుత రాజకీయాల్లో యువత మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానం ఏంటి? రాజకీయం ఇప్పుడైనా ప్రజాస్వామ్యంలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎక్కడైనా. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎవరు మార్చలేరు. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎంత దిగజారిపోయినప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు సరిపడగా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలిగే మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటారు. ఇవి కోరుకుంటూ సంక్షేమం కూడా జరగాలని కోరుకుంటారు. ఇవి రెండు బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళే సమర్థవంతమైన రాజకీయ నాయకులు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దక్షత కానీ ఎందుకు చెప్పుకుంటా ఉంటే వాళ్ళు పోటీపడి అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఒకటి చేస్తే అంతకంటే ఎక్కువ చేయాలి నేనని రాజశేఖర రెడ్డి గారు చేసేవారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది మధ్యలో ఉంటే అది పూర్తి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడులా కక్ష సాధింపులో గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది కూలగొట్టాలి, గత ప్రభుత్వం నిర్ణయాలు మనం అమలుపరచకూడదు అనే నిర్ణయాలతో గతంలో ఎప్పుడూ వెళ్ళలేదండి ఏ ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో. అది మొదలుపెట్టింది, ఇనిషియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కొనసాగించి పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రకంగా ఛాలెంజ్గా చేసుకునేవారట. ఆయన ఐటీ చేసుకుంటే ఈయన ఇంకా ఫర్దర్గా ఫైనాన్షియల్ సిటీ అని, ఇంకా ఔటర్ రింగ్ రోడ్ అని ఇవన్నీ చేయగలిగారు. అదేవిధంగా కొనసాగింది అక్కడ. ఆయన పోలవరం మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఈయన పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు సిన్సియర్గా. 72% పూర్తి చేశారు. మళ్ళీ గెలిచుంటే ఈసారికి అయిపోయి ఉండేదండి ఈ టర్మ్లో. దురదృష్టం ఏంటంటే సొంత తండ్రి చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే ఇది చాలా దౌర్భాగ్యం రాష్ట్రానికి. ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదు ఏ రాష్ట్రానికి కూడా. అంటే ముఖ్యంగా కూడా మీరు వైఎస్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ మరణానంతరం కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగినటువంటి మీరు, అసలు వైఎస్ఆర్సీపీని వీడడానికి గల కారణాలు ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి అసలు ఏ విషయంలో కూడా పోలిక లేదండి. పోలిక లేదు, ఏ విషయంలో పోలిక లేదు. ఇటువంటి వ్యక్తి రాజకీయంలో ఉండతగ్గ వ్యక్తి అని అయితే నేను అనుకోవటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలంటే కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దిగజారుడు రాజకీయం చేయడం మంచిది కాదు. ఉదాహరణకి రాష్ట్ర రాజధాని ఒక నిర్ణయం అయింది, అన్ని పార్టీలు నిర్ణయం చేశాయి. అక్కడ మీకు అసెంబ్లీ అన్నది, పార్లమెంట్ అన్నది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో తీసుకున్న ప్రతి మాట కూడా అది శిలాశాసనం. ఆ రోజు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు, అమరావతి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతిపాదించేటప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రతిపాదనను అంగీకరించారు. రాష్ట్రం విడిపోకూడదనే ఆలోచనతో, ప్రాంతాల వారీగా విభేదాలు రాకూడదు అనే ఆలోచనతో దీన్ని అంగీకరిస్తున్నాను. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలి. రాజధాని ఉండటమే కాదు,
దీనికి 30-35 వేల ఎకరాలు ఉంటేనే కానీ సమగ్రమైన అభివృద్ధి సాధించలేం. అటువంటి రాజధాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి స్వయంగా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అటువంటి తీర్మానం ఈయన అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకొని మళ్ళీ 3 రాజధానులు అని చెప్పడం అన్నది అది చాలా దురదృష్టకరమైన విషయం. అది రాజకీయ విలువలకి లేనటువంటి రాజకీయం. అది ఒక వ్యక్తి స్వయంగా శాసనసభలో ఒక మాట చెప్పి అది కాదని మళ్ళీ వేరేగా యూటర్న్ తీసుకోవడం అన్నది అది రాజకీయ పరిపక్వత అని అనుకున్నాను. అది కేవలం ఒక చైల్డిష్ యాక్ట్గానే అనిపిస్తుంది నాకైతే. అది చేయడం చాలా అన్యాయం కూడా. ఎందుకంటే ఒక రైతు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అక్కడ, ల్యాండ్ పూలింగ్లోనే తీసుకున్నారు. రైతుకి ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్య భూమి కూడా ఇవ్వలేదు, ఆ ప్లాట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వారికి ఇవ్వాల్సినటువంటి రెంటల్స్ కూడా వాళ్ళకి సక్రమంగా చెల్లించట్లేదు. రైతు మనోవేదన, రైతు కడుపు మంట అది మంచిది కాదు. రైతు కన్నీళ్ళు ఇటువంటి వాళ్ళని దహించి వేస్తుంది, ఊరికనే పోదండి. నేను అందుకే రాజధాని విషయంలో వైజాగ్ వస్తుందంటే మాకు చాలా సంతోషమే. కానీ అక్కడ రైతులు శవాల మీద మేము రాజధాని నిర్మించుకోవడం అన్నది అంత దుర్మార్గులం కాదు మేము. ముఖ్యంగా కూడా అంటే మీరు వైఎస్ఆర్సీపీని వీడారు, తర్వాత ఇప్పుడు వచ్చేసి జనసేనలో వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆహ్వానించడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఆయన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆయన చాలా సందర్భాల్లో ముందు నుంచి చాలా కాలంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి మట్టుకు నేను ఎందుకో అంటే ముఖ్యంగా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యవస్థని మనం మొదటి నుంచి కూడా పరిశీలన చేస్తే యూత్ ఆ తర్వాత ఆయనతో ఉండేటువంటి నాయకుల్ని ఎవరిని గమనించినా కూడా ఒక ఏకి ఒక వ్యవస్థకి ఒక నిబద్ధత ఉంది. కానీ ఒక 10 సంవత్సరాల కాలం గ్యాప్ వచ్చినటువంటి కొంతల గారిని ప్రత్యేకంగా చూస్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఆ కారణం ఏంటి? అంటే వారికి చెప్పే కదా, వారు ఆలోచన విధానం నా ఆలోచన విధానం సిద్ధాంతపరంగా కానీ ఇతరత్రా కానీ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అందువల్ల ఇద్దరికి మనసులు కలిసాయి. వారు కూడా అదే అడిగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ రకంగా అంగీకరిస్తున్నారు ఇటువంటి పరిస్థితి వ్యవస్థని? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాక ఈ వ్యవస్థ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ వ్యవస్థను కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళాలి. పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ పరిస్థితిలో మౌనంగా కూర్చోవడం అన్నది మంచిది కాదు. మీలాంటి వాళ్ళు రావాలి, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, మనం కలిసి పోరాటం చేద్దాం అనే ఆలోచనతో ఎప్పుడైతే ఆయన ఒక ప్రతిపాదన పెట్టారో, ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేవలం రాష్ట్ర వ్యవస్థను మార్చాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసాం. అంతేగాని పదవులు ఇవి ఎమ్మెల్యే ఎంపీ ఇవి ఏమి అసలు మాకు చర్చకే రాలేదు. అవి నేను రాజకీయంగా పనిచేస్తాననేసి చెప్పేవాళ్ళు, కూర్చున్నాం, కలిసి నడుద్దామనేటువంటి అదొక్కటే ఏకైక లక్ష్యం. ఏంటంటే ఈ పరిస్థితులు మార్చాలి, మంచి ప్రభుత్వం ప్రజలకు అందించాలి, రాష్ట్రం అభివృద్ధి సాధించాలి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలనుకున్నా, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల సెవంతి పూర్తి చేసుకోవాలన్నా, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుకోవాలనుకున్నా, ఆ రోజు 32 మంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే అత్యున్నతమైనటువంటి పరిణామాలు కలిగినటువంటి మంచి ప్రాజెక్ట్ అది. మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి స్టీల్ తయారవుతుంది అక్కడ. ఆ ప్లాంట్ని కాపాడుకోవాలన్నది భారతీయుల హక్కు, అది కాపాడుకోవాలి. ఇటువంటి నిస్వార్థ రాజకీయాలు చేసే కార్యక్రమాలు చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. ఆయన 14 పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి రాష్ట్ర విభజనలోనూ ప్రారంభించారు. అప్పుడు కూడా రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి వాళ్ళు పొత్తులో భాగస్వాములై ఆయన మద్దతు ఇచ్చి బీజేపీకి ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఏ ప్రయోజనాలు కూడా తీసుకోలేదు ఆయన ఆ 5 సంవత్సరాలు, 14 నుంచి 19 వరకు. అది నిస్వార్థ రాజకీయం. అటువంటి నాయకులు కావాలి మన వ్యవస్థకు. అందుకే నేను ఆయనతో సేల్ అవడానికి ఇష్టపడ్డాను. అంటే ఇక్కడ సామీప్యత కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, మీరు రాజకీయాన్ని వీడి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో కొనతల రామకృష్ణ గారు ఈ 10 సంవత్సరాల గ్యాప్లో రాష్ట్రాన్ని ఎంతవరకు చదివారు? రాష్ట్ర రాజకీయాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు, ఈ రెండింటినీ పక్కన పెడితే ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి ఇప్పుడు ప్రధానమైనగా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా అయింది. మరి జిల్లా అయిన తర్వాత అనకాపల్లిలో అభివృద్ధి ఉందా లేదా? ఎక్కడ అభివృద్ధి చెందిందండి? ఏ అభివృద్ధి కూడా లేదు. ఎందుకంటే ఉన్న ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అది తెరిపిస్తామని చెప్పి మూతపడింది. వీళ్ళు తెరిపించడం పోగా
అది అమ్మివేయడానికి సిద్ధపడ్డారు. ఇది ఒకటే కదండి, తాండవ, ఏటికొప్పాక 3 ఫ్యాక్టరీలు ఈ జిల్లాలో మూతపడ్డాయి. విజయనగరంలో భీమసింగ్ ఫ్యాక్టరీ, శ్రీకాకుళంలో ఆముదాల వలస, ఇవన్నీ మూతపడ్డాయి. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉందండి? శారదా నది మీద ఉన్న బ్యారేజెస్ ఏ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. 20,000 ఎకరాలు ఒకలోకి వస్తుంది. రైతులు పంట పండించుకునే అవకాశాలు లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రతి రంగంలో కూడా వీళ్ళు ఇది సాధించామని చెప్పగలిగే పని ఒక్కటి చూపించమనండి, ఏమీ చూపించలేదు. పైగా అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నారు. అందులో ఒక్క పరిశ్రమ రాలేదు. మరి ఇక్కడ ప్రతినిధి, ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధి ఎక్కడ ఉన్నారు మంత్రివర్గంలో, కానీ ఒక్క పరిశ్రమ ఇక్కడ రాలేదు. సో ఇక్కడ ఒక మాట ఏంటంటే, మీరు అన్నట్టుగా అనకాపల్లి నుంచి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటిది మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్. మరి అమర్నాథ్ పైన కూడా ఇక్కడ విసన్నపేట భూముల విషయంలో కానివ్వండి, ఇతర విషయాల్లో కానివ్వండి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. మరి వాళ్ళ స్థానచలనం జరిగి ఇక్కడ ఇంకో క్యాండిడేట్ని కూడా తీసుకురావడం మరి అయింది. మరి దానిపైన మీ కామెంట్ ఏంటి? ఇక్కడైతే మటుకు చాలా విధాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో చూస్తున్నాం. గ్రామాలకు వెళ్ళినప్పుడు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి చాలా గ్రామాల్లో తీసుకొని అది పట్టాలు ఇస్తామని చెప్పి, అవుట్ సైడ్ పట్టాలు, ల్యాండ్ పూలింగ్ అని రైతులకు ఇవ్వాల్సిన షేరు ఏదైతే 18%, 20% ఇస్తా ఉన్నారో అది కూడా ఇవ్వలేదు రైతులకంటే. చాలా చోట్ల అన్యాక్రాంతమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇది మీరంటున్న విసన్నపేట కూడా, దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, ఆ ప్రాంతానికి వెళ్ళారు, చూశారు. తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చాక దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ 170/175 ఖచ్చితంగా మేమే సాధిస్తాం అనేటువంటి ఒక మాటని సుస్పష్టంగా కూడా చెప్తున్నటువంటి విషయం. దానిపైన మీరేమంటారు? అది అహంకారపూరితమైనటువంటి మాట. దాన్ని బట్టే ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది. అది అహంకారంతో చెప్పిన మాట తప్పితే రాజకీయ వ్యవస్థలో 170కి 175 అన్నది వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే 3 పార్టీల కూటమి ఇవాళ మీరు గాజు గ్లాస్ మీద పోటీ చేసినా, లేకపోతే రమేష్ గారు బీజేపీ నుంచి చేసినా, ఏది ఏమైనప్పటికీ కూడా 3 పార్టీలు కలిసి జనం మధ్యలోకి వస్తున్నాయి. మరి జనంలో మధ్యలో ఈ 3 పార్టీల యొక్క గుర్తులు ఒక కన్ఫ్యూజన్కి దారితీస్తున్నాయి అంటారు. దానిపైన మీకు లేదు, కన్ఫ్యూజన్ అయితే లేదండి. ఎందుకంటే ప్రజలు ఈ కూటమిని అంగీకరించారు, ఆహ్వానించారు. గత 2 సంవత్సరాలుగా ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఈ ప్రభుత్వం మారాలంటే వీరంతా కలవాలి అనేది ప్రజల్లో ఉందండి. అది ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో రావడానికి కూడా కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా. ఎందుకంటే ఈ ఆలోచన విధానాన్ని రేకెత్తించింది పవన్ కళ్యాణ్ గారు. 2 సంవత్సరాల దిగువనే గుంటూరు సమావేశంలో ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు ప్రతిపక్ష ఓటు చీలిపోకుండా నేను ప్రయత్నం చేస్తాను, చీలడానికి వీల్లేదు, ఈ ప్రభుత్వం తెంచాలంటే ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండాలి అనేది ఎప్పుడైతే మాట అన్నాడో ప్రజల్లో ఆలోచన విధానం రేకెత్తించారు. ప్రజలు వీళ్ళంతా కూడా కలవాలి, వీళ్ళు కలిస్తేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతారు, ఈ ప్రభుత్వం వెళ్తేనే తప్పితే మన అభివృద్ధి సాధించలేం. ఎందుకంటే ఒక్క అవకాశం అని చెప్పి ఏ కార్యక్రమం చేయలేదండి. ఒక పోలవరం చేయలేదు, ఒక ఉత్తరాంధ్ర సుదీర్ఘం చేయలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలో మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తీసుకెళ్ళలేదు. రాజధాని అయితే అట్టా వదిలిపెట్టారు ఏం చేయకుండా. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు వీళ్ళంతా కూడా కలవాలి, కలిస్తేనే ఆ మార్పు సాధించగలుగుతాం అనేది ప్రజల్లో ఆలోచన రేకెత్తించి ఆలోచన నిజం చేశారు ఈయన. అంటే ప్రజల అంగీకారం ఉంది, పొత్తుకి రాజకీయ పార్టీల అంగీకారం ఉంది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులకి, కార్యకర్తల అంగీకారం ఉంది. వీళ్ళందరి అంగీకారం, ప్రజల అంగీకారం ఉన్న పొత్తు ఎప్పుడు విజయవంతం అవుతుందండి. అంగీకారం లేనటువంటి పొత్తు చూసాం గతం చరిత్రలో. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, దానికి ప్రజల అంగీకారం లేదు, దానివల్ల ఆ పొత్తు ఫెయిల్ అయింది. అంతకుముందు కాంగ్రెస్, టీఆర్ఎస్ అక్కడ మళ్ళీ సంయుక్త రాష్ట్రంలో తీసుకున్న పొత్తు విజయవంతమైంది. అప్పుడు ప్రజలు కోరుకున్నారు. అందువల్ల ప్రజలు కోరుకున్నప్పుడు పొత్తు ఎప్పుడు విజయవంతం అవుతుంది. 2014లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జనసేన పోటీ చేయకపోయినప్పటికీ కలిసి పోటీ చేశారు. ఆ పొత్తు కూడా విజయవంతమైంది. ప్రజలు ఈ కూటమికి అంగీకారం తెలిపారు, అంగీకరిస్తున్నారు కాబట్టి ఈ కూటమి విజయవంతం అవుతుంది. ఇవైతే సింబల్ ట్రాన్స్ఫర్ అయితే ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కింద కూడా చూస్తున్నాం. ప్రజలైతే మటుకు పూర్తిగా రావాలని గుర్తులు కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళే. ఎందుకంటే మోడీ గారి సహకారం లేకపోతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేము, రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయలేమన్నది
ప్రజలందరికీ కూడా వచ్చినటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కూడా అందు గురించనే చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి కేవలం ఈ ప్రయత్నం విజయవంతం అయిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పాలి. ఈ పొత్తును సాధ్యం చేసినందుకు, మోడీ గారు అంగీకరించినందుకు మోడీ గారికి మనం అభినందనలు తెలియపరచాలి. సో ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఈ కూటమిలు ఈ వ్యవస్థను పక్కన పెడితే అనకాపల్లి రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దాడి కుటుంబంతో కొనతాల కలిసి నడవడం అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్న విషయం. అసలు దాడి కుటుంబానికి కొనతలకి ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మంచి వాతావరణం అయితే ఉంది. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో వారు తెలుగుదేశంలో ఉన్నారు, నేను జనసేనలో ఉన్నారు. ఈ పొత్తులో భాగస్వామిగా అందరూ కలిసి పనిచేస్తున్నాం. అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కలిసినటువంటి కూటమి ఇది. అదే ప్రయత్నంగా మేము కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందాం అనే ఆలోచనతో నేనే వెళ్ళి వారిని కలవడం కూడా జరిగింది. వారు మనస్ఫూర్తిగా అంగీకరించి కలిసి వారు పూర్తి మద్దతు ప్రకటించి వారి నుంచి పూర్తిగా అన్ని స్థాయిల్లో కూడా వారు సహకారం పూర్తిగా ఉంది. ప్రజలకు కూడా ఈ ఫోర్సెస్ అన్నీ కలిసాయి కాబట్టి బాగుంటుంది. ఇక్కడ చూశారు, ఎంత గతంలో చూశారు, వివిధ రకాలైన కాంబినేషన్ చూశారు ప్రజలు. ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ అన్నీ చూసి ఇప్పుడు సక్సెస్ స్టోరీ కావాలి కాబట్టి వీళ్ళు కలవడం వల్ల ఇంకా డెఫినెట్గా బాగుంటుంది అనే ఆలోచన అయితే ప్రజల్లో కూడా ఉంది. ఎస్, డెఫినెట్గా మేము కలిసి సేల్ అవటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇక రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమిగా వచ్చిన తర్వాత ఈరోజు 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఒక పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విపక్షాలకి మీరు ఇచ్చేటువంటి కౌంటర్ ఏంటి? అంటే ఇప్పటికే మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు రిలీజ్ చేయడం జరిగింది 2-3 దఫాలుగా. ఒకసారి బీసీ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేశారు. దాంతోపాటు ఓవరాల్గా కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు బేసిక్గా బహుశా నేను అనుకోండి ఈ వారం రోజుల్లోనే మిగతా కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రజలు కోరుకున్నవి అయితే మటు ముందు మేనిఫెస్టోలో ఈసరికే రిలీజ్ చేసి ఉంచారు. మిగతా అంటే మీకు ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి పరిపాలన పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి మేనిఫెస్టో, డీటెయిల్డ్ మేనిఫెస్టో ఉండాలి కాబట్టి అది కూడా త్వరలోనే వస్తుందండి. సో అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి అనకాపల్లిలోనే మీ రాజకీయ జీవితాన్ని పూర్తిగా చేస్తున్నటువంటి మీరు ఇవాళ అనకాపల్లి జిల్లాలో మీరు గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? దానికి మీ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి? అనకాపల్లిలో ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఈరోజు ఉంది కాబట్టి మేము కూడా గతంలో 2004-09లో అధికారులు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఒక శాటిలైట్ టౌన్షిప్గా అనకాపల్లి అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో అప్పుడులోనే మొదలుపెట్టి రోడ్ వైడింగ్ కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కెనాల్ సిస్టమ్ కానీ, ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసామండి. అప్పుడులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా అప్పుడులో పెట్టాం. అక్కడ సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు సబ్సిక్వెంట్గా ఇప్పుడు ఇది పనిచేయట్లేదు అనుకోండి. అది ఒక మంచి పార్క్ కానీ, ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్టరేట్ కాంప్లెక్స్, కోర్ట్ కాంప్లెక్సెస్ ఇవన్నీ ఒకే చోట పెట్టాలనే ఆలోచనతో ఉంటే భవిష్యత్తులో ఇది శాటిలైట్ టౌన్షిప్ కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్గా కూడా ఇప్పుడు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము శాటిలైట్ టౌన్షిప్ ఎందుకు అనుకున్నామంటే ఒకవైపు SEZ ఉందండి అచ్యుతాపురం, ఒకవైపు ఫార్మసిటీ ఉంది, ఒకవైపు యాన్రాక్ ఉంది. ఇవన్నీ అనకాపల్లి చుట్టూ 10 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందువల్ల రైల్వే కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అనకాపల్లి హైదరాబాద్ మాదాపూర్ అటగా విశాఖపట్నంకి అనకాపల్లి ఆ రకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే అనకాపల్లి మున్సిపాలిటీని గ్రేటర్ విశాఖలో మెర్జ్ చేసే ప్రతిపాదన అప్పుడే పెట్టామండి. ఎందుకు పెట్టామంటే ఆ ప్రతిపాదన ద్వారా మనకి మెట్రో రైలు ఎలిజిబిలిటీ వస్తుంది. 20 లక్షల జనాభా ఉంటేనే కానీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండదు. అందువల్ల ఆ ఫండింగ్ రావాలి కాబట్టి అనకాపల్లి, భీమిలి 2 మున్సిపాలిటీస్ కూడా కలిపే కార్యక్రమం అప్పుడులో తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని మీద సీరియస్గా చర్యలు తీసుకోలేదు కాబట్టి మెట్రో రైల్ సిస్టమ్ రాలేదు. ఇప్పుడైతే మెట్రో రైలు గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు మెట్రో రైలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ కానీ, మంచి పార్కులు కానీ, మీకు మంచి స్టేడియాస్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ ఏంటంటే చాలామంది మీకు వెయిట్ లిఫ్టింగ్లో కానీ, లేదంటే బాడీ బిల్డింగ్లో కానీ, బాక్సింగ్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళినటువంటి క్రీడాకారులు ఉన్నారు ఈ అనకాపల్లిలో. వాళ్ళకున్న ఫెసిలిటీస్ అయితే చాలా చిన్న జిమ్లు అవి.
వాటి నుంచి ఆ స్థాయికి వెళ్ళారండి. అందువల్ల ఆ అకాడమీస్ కూడా ఇక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మూతపడినటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇది కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో. అసలు ఒకప్పుడు విశాఖ జిల్లాలో అత్యధిక చెరుకు పండించే ప్రాంతం విశాఖ జిల్లా అండి ఈ రాష్ట్రంలోనే. దురదృష్టవశాత్తు అది తగ్గిపోయింది, ఫ్యాక్టరీలు కూడా మూతపడినాయి. ఇప్పుడు చెరుకు రైతులను ఆదుకోవాలంటే మళ్ళీ ఇథనాల్ ప్లాంట్ ఒకటి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని, షుగర్ ఫ్యాక్టరీ రివైవ్ చేయడం కష్టం ఎటగా. చాలామంది నన్ను అడిగితే చేయలేదని చెప్పాను. నేను చేస్తానని చెప్పి చేయకపోవడం కంటే ముందే చేయలేనని చెప్తున్నాను. నేను గతంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు చేస్తామని చెప్పి. అంతే, వాస్తవం చెప్పాలి ప్రజలకు కూడా, ప్రజలకి అంగీకరించేటట్టు చేయాలి వాళ్ళు మైండ్ సెట్ కూడా. అందువల్ల నేనైతే అది షుగర్ ఫ్యాక్టరీ నిర్మించే కార్యక్రమం నేను చేయలేనని చెప్పాను. నేను చేయగలిగేదంతా ఏంటంటే చెరుకు రైతులు ఉత్పత్తి చేసే రైతులకి ఇథనాల్ ప్లాంట్ ఒకటి పెట్టి, ఇథనాల్ ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 20% ఇథనాల్ పెట్రోల్ బ్లెండింగ్కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి, మౌలికంగా ఆదేశాలు ఉన్నాయి. అది 30% తీసుకెళ్తారు భవిష్యత్తులో. మనకి హెచ్పిసిఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా మనకి భారత్ పెట్రోలియం కానీ మన విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి వాటితో కలిపి ఒక సంయుక్తంగా ఒక పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద మౌలికంగా ఈ మధ్య స్టడీ చేస్తే 120 కోట్ల రూపాయలు నుంచి 150 కోట్ల రూపాయల వరకు అవుద్దన్నారు. అటువంటి ప్లాంట్ పెట్టడం వల్ల ఇక్కడ చెరుకు రైతుల్ని మనం ఆదుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అది చాలా ముఖ్యమైన విషయం, అది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శారదా నది పక్కన ఒక ట్యాంక్ బండ్ పార్క్గా అది డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇరిగేషన్ బ్యారేజెస్ చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ని మళ్ళీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మీకు ఏవైతే పరిసరాలుగా మీకు మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాల్సిన అవసరం ఉందో అవన్నీ కూడా చేయాలండి. ఇవాళ అనకాపల్లి విషయాన్ని పక్కన పెట్టి మరొకసారి వైఎస్ కుటుంబం వైపు వెళ్తాయి. మీకు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఈరోజు షర్మిల బయటకు వచ్చి జగన్ పైన కామెంట్స్ చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కూడా జగన్ నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, షర్మిల చంద్రబాబు కోవట్గా మాట్లాడుతోంది, షర్మిల ఇవాళ చంద్రబాబు కోవట్ అనేటువంటి మాటను కూడా ప్రత్యేకంగా చెప్తుంది. దానిపైన మీ కామెంట్ ఏంటి? అది చాలా తప్పుడు అభియోగం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించే కార్యక్రమం విజయమ్మ గారు, షర్మిల ఇద్దరే తీసుకున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడకూతురు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అన్నది, పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదండి. ఆ రోజు పార్టీని నిలబెట్టడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ఉపయోగపడ్డారు. ఆ రోజు కానటువంటిది ఈరోజు కోవట్ ఎట్టగవుతారు? ఆవిడ రాజకీయంగా ఆశించడం అన్నది తప్పు కాదు. ఆవిడ రాజకీయంగా పార్టీని నిలబెట్టడానికి కృషి చేశారు. ఆవిడ చాలా కష్టపడ్డది, నాకు తెలుసు. అప్పుడు మేము పార్టీలోనే ఉన్నాం. అటువంటి కుటుంబంలో వచ్చినప్పుడు ఆవిడ్ని అధికారం వచ్చిన వెంటనే దూరం పెట్టడం అన్నది అందరూ కూడా ఆక్షేపించినటువంటి విషయం. అంటే ఈయన ఎటువంటి స్వార్థ రాజకీయాలనో తెలుస్తుంది. ఈయన స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డదు. ఏ రోజు కూడా నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం కానీ ఏ రోజు చేయలేదు. విభజన హామీ కానీ, ఈ రైల్వే జోన్ కానీ, మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపే కార్యక్రమాలు కానీ, పోలవరం పూర్తి చేయడానికి కార్యక్రమం కానీ ఏమీ చేయలేదు. కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల గురించే రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు షర్మిలమ్మ మీద ఇటువంటి కామెంట్స్ చేయడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. అది చాలా తప్పు అండి. అది అట్లా అంటాం కూడా. షర్మిల కూడా తను స్పష్టంగా చెప్తున్నారు, అంత తన గురించి, తన అన్న గురించి అంత కష్టపడి చేసినటువంటి వ్యక్తికి ఇటువంటి ప్రతిఫలం దక్కితే ఇంకా సామాన్య ప్రజలకి ఈ ముఖ్యమంత్రి గారు ఏం న్యాయం చేయగలుగుతారు? అదొకటే కదా, ఆ ఫ్యామిలీలో జరిగిన మిగతా సందర్భాలు కూడా చూసాం. మా బాబాయ్ వివేకానంద రెడ్డి చాలా మంచి వ్యక్తి. అది ఏ పరిస్థితుల్లో జరిగిందో అన్నది అందరికీ తెలుసు. అది ఎవరు చేశారన్నది కూడా అందరికీ తెలుసు. స్వయంగా వాళ్ళ అక్క చెల్లెళ్ళే చెప్తున్నారు ఎవరు చేశారు, కుటుంబ సభ్యులు ఎవరు చేశారు అన్నది తెలిసే వాళ్ళని రక్షిస్తున్నాడు. ఈయన రక్త నేర చరిత్రతో ఉన్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని స్పష్టంగా వాళ్ళు అక్క చెల్లి డాక్టర్ సునీతమ్మ చెప్తుంది, షర్మిలమ్మ చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళని రక్షణ కలిగించే కార్యక్రమం చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇటువంటి అభియోగం పెట్టుకొని ఏ కారణంతో షర్మిలాని ఇట్లాగా కొవ్వొట్టని అంటాం మటుకు చాలా అన్యాయం.
ఇక ముఖ్యంగా చూసుకుంటే మీ ఉద్యమ ప్రస్థానానికి వస్తే మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉద్యమాల పైన, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాధన కింద తీసుకొచ్చి ఉద్యమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాటి సాధన కూడా పూర్తి కాలేదు, దానిపైన మీ కామెంట్ ఏంటి? నేను మొదట ఈ పార్టీలో రావాలి, పార్టీలో కలిసి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించాలనుకున్నప్పుడే మా చర్చలో మొదట ఏ అంశం మాట్లాడాం. నా ఎజెండా ఏ పార్టీలో ఉన్నాం అన్నది కాదు, ఏ పొజిషన్లో ఏ అధికారంలో ఉన్నామో అధికారంలో లేకపోయినప్పటికీ నా ఎజెండా ఇప్పుడు మార్చుకోను. నా ఎజెండా ఇప్పుడు అట్లాగే ఉంటుంది. రేపు అధికారం వచ్చినా ఇదే ఎజెండా ఇంప్లిమెంట్ చేయమని అంటాం. నేను ముందే చెప్పాను, ఈ పరిస్థితులు, ఈ సమస్యల మీద మేము పోరాటం చేసాం. ఈ పోరాటం కంటిన్యూ జరుగుతుంది. ఈ సమస్యలను కూడా మనం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని వారికి కూడా చర్చించాను. ఇవి ఓపెన్గానే వారు కూడా చాలా స్పందించి తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేయాల్సినవి మనం కలిసి చేద్దాం మనం అని చెప్పి వారు కూడా అన్నారు. వారు కూడా కలిసి ఏకాభిప్రాయంతోనే మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఉత్తరాంధ్ర ఎజెండా ఏదైతే ఉందో ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉందని వారు కూడా అంగీకరించారు. ఆ ఎజెండాను ఫుల్ఫిల్ చేయడానికి మేము కలిసి ప్రయాణం చేస్తున్నామండి. ఇక చివరిగా చూసుకుంటే పార్టీ మేనిఫెస్టోలు, తర్వాత పార్టీ చెప్పేటువంటి విధానాలు, వీటన్నిటినీ కూడా పక్కన పెడితే అనకాపల్లి ప్రజలకి మీరిచ్చే హామీ ఏంటి? ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వగలుగుతాం. అభివృద్ధి ఎజెండాగా ఈ అనకాపల్లిని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం కానీ, అనకాపల్లి జిల్లాను కానీ పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా, మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే ప్రధానమైన అంశాలన్నీ కూడా, ముందు త్రాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇక్కడ రిస్కో అని ఒకటి ఉందండి, RECS అని ఒకటి, రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ, అది చాలా చక్కగా పనిచేసేది. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి అది బోర్డులో కలిపేయడం జరిగింది. దానివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. ఆ రిస్కోని మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ కోఆపరేటివ్ వ్యవస్థగానే కొనసాగించాలనేది ఒక నిర్ణయం చేయాలన్నది మా ఆలోచన. అది తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నూకాలమ్మ జాతర పండగ ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించున్నారు, ఉత్తరాంధ్ర ఎల్లవేల్పు. ఇది రాష్ట్ర స్థాయి పండగగా ఈ నూకాలమ్మ జాతరని చేయాలన్నది ఒక కోరిక. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ అభివృద్ధి చేయాలన్నది, అభివృద్ధి ఎజెండాగానే చేయాలన్నదే మా లక్ష్యం అండి. ఇది మెట్రో రైళ్ళు రావాలి ఇక్కడికి, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి ఇవి. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అనకాపల్లి బెల్లానికి ప్రసిద్ధి, దురదృష్టవశాత్తు దానికి ప్రాధాన్యత కోల్పోతూ వస్తూ ఉంది. వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది చెరుకు రైతులు, వ్యాపారులు అందరితో కూడా మాట్లాడి ఏ చర్యలు తీసుకుంటే మంచిదన్నది ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రజల అవసరాలకి సరిపడగా అభివృద్ధి చేయాలన్నదే మా ఏకైక లక్ష్యం. ఇక చిట్టచివరిగా కూడా మీ అనకాపల్లి ప్రజలకి మీరు చేసుకునే అప్పీల్ ఏంటి? అనకాపల్లి అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుండే విధంగా అనకాపల్లికి ఒక ప్రతిష్టాకరమైనటువంటి జిల్లాగా మార్పు చేయడానికి ఒక అవకాశం ఇమ్మనిసి, నీతి నిజాయితీ అయినటువంటి పరిపాలన అందిస్తాం. కక్ష సాధింపులు లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం కల్పించండి. నాది అభివృద్ధి ఎజెండా. నీతివంతమైన పరిపాలన, అభివృద్ధితో పాటు సంక్షేమం, ఇవన్నీ కూడా కలిపినటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మంచి అభివృద్ధి సాధించడానికి ప్రజలు అవకాశం ఇవ్వాల్సిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం మీ ద్వారా. మొత్తం మీద ఇది కొంతల రామకృష్ణ గారితో సాగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన జనసేనాని బాటలో సాగుతూ జనం మధ్యలో ఉంటూ జననాయకుడిగా కూడా పేరుగాంచినటువంటి వ్యక్తి. మరి ఈ ఎన్నికల్లో విజయబావుటాను ఎగురవేసి అనకాపల్లి తీపి బెల్లాన్ని మనకి కూడా పంచాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటూ మరో విశిష్ట వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.